సభలు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్న చంద్రబాబు. నేడు అల్లూరు జిల్లా చింతపల్లికి సీఎం జగన్ విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ. ప్రజలకు మంచి చేయాలన్నదే మా ఉద్దేశం. శ్వేతపత్రం విడుదల అందుకనని సీఎం. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి. దేశానికి హాని కలిగిస్తే వదిలిపెట్టం. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్న అమిత్ షా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆస్తుల విధ్వంసం కేసులో నిన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. పల్లవి ప్రశాంత్ సోదరుడు రాజుకు కూడా 14 రోజులు రిమాండ్ విధించడంతో వారిద్దరిని చంచల్గూడ జైలుకు తరలించారు. బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆస్తుల విధ్వంసం కేసులో నిన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. పల్లవి ప్రశాంత్ సోదరుడు రాజుకు కూడా 14 రోజులు రిమాండ్ విధించడంతో వారిద్దరిని చంచల్గూడ జైలుకు తరలించారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ నేపథ్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ పై సుమేధగా కేసు నమోదు చేశామని ఏసీపీ హరిప్రసాద్ తెలిపారు. పల్లవి ప్రశాంత్ పోలీసులు చెప్పినా వినకుండా పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారన్నారు. ర్యాలీలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ బందోబస్తుకు వెళ్లిన పోలీసుల కార్ల సహా ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారని ఏసీపీ అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, ఎట్టకేలకు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. గజ్వేల్ సమీపంలో అరెస్టు చేసి నిన్న రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధిస్తూ చంచల్గూడ జైలుకు తరలించగా ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అన్నపూర్ణ స్టూడియో ఏదైతే బిగ్ బాస్ హౌస్ కి సంబంధించి అన్నపూర్ణ స్టూడియోస్ ఎదురుగా ఉన్నటువంటి
ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బిగ్ బాస్ విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ అలాగే తన సోదరుడు ఎవరైతే ఉన్నారో రాజు ఇద్దరికి సంబంధించినటువంటి వ్యక్తులే ధ్వంసం చేశారు అన్న ప్రాథమిక నిర్ధారణకు వచ్చినటువంటి పోలీసులు వీరి మీద 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పల్లవి ప్రశాంత్ తో పాటు తమ్ముడు రాజుకి కూడా 14 రోజులు రిమాండ్ విధిస్తూ నిన్న రాత్రి చర్చలు కూడా జైలుకైతే తరలించారు. మరోవైపు చూసుకున్నట్టయితే హెచ్ఆర్సీలో కూడా అడ్వకేట్ అరుణ్ కుమార్ కూడా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఏదైతే మానవ హక్కులకు సంబంధించి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ కేవలం యువతను పెడదారి పట్టించేలాగే ఉంది. కానీ దీనికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసేటటువంటి నాగార్జునను కూడా అరెస్టు చేయాలి. ఎక్కడా కూడా కేసు నమోదు అయిన దానిలో ఎక్కడా కూడా నాగార్జున పేరు నమోదు చేయలేదు. ఇది మొత్తానికి కారణమైనటువంటి కారకుడే A1 నాగార్జున అనుకోవడంలో అతను నిన్న హెచ్ఆర్సీలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద బిగ్ బాస్ షో విన్నర్ ఎవరైతే ఉన్నారో అతని చుట్టూ కూడా ఉచ్చు బిగుతోంది. విన్నింగ్ టైంలో ఏదైతే విన్ అయిన వెంటనే అతను బయటకు వచ్చిన సమయంలో అక్కడ ఉన్నటువంటి తన అనుచరులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా రెచ్చగొట్టి ప్రభుత్వ ఆస్తులు మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేలాగా పూనుకున్నారన్న కోణంలోనే ఆ విజువల్స్ మొత్తం కూడా క్లియర్ గా ఉన్నాయి. కాబట్టి అతను చేసినటువంటి వికృత చేష్టలకి ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆ విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. అతను రెచ్చగొట్టిన విధానం కావచ్చు, బస్సుల్ని ధ్వంసం చేసే విధానం, అతని సోదరుడి ప్రమేయం కావచ్చు, మొత్తం మీద 9 సెక్షన్ల మీద పోలీసు అధికారులు అయితే కేసు నమోదు చేశారు. ఓవరాల్ గా నిన్న నైట్ ఇట్టకేలకు గజ్వేల్ సమీపంలో పోలీసులు అయితే తనని అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి చంచల్గూడ జైలుకి 14 రోజుల రిమాండ్కి అయితే తరలించారని తెలుస్తోంది. నిత్య. రైట్ వర్ష, థ్యాంక్ యూ. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. గత సర్కార్ హయాంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా అదంతా తప్పుల తడకగా అభివర్ణించింది ప్రతిపక్షం. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం తప్ప మరోటి కాదంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నెలకొన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా తొలి అడుగు వేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా చర్చ ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని చెప్పిన భట్టి గత ప్రభుత్వం మాత్రం వనరుల్ని సక్రమంగా ఉపయోగించుకోలేదన్నారు. దీంతో ప్రస్తుతం రోజువారీ ఖర్చులకు సైతం ఓడీ ద్వారా డబ్బులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. అయితే ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామన్న ఆయన ఆ దిశగా ఈ శ్వేతపత్రం విడుదల చేయడం అన్నది తొలి అడుగుగా అభివర్ణించారు. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, అందులో అందరూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఈ శ్వేతపత్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఉన్నటువంటి ఈ వైట్ పేపర్ని, శ్వేతపత్రాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల అందరి అభివృద్ధి కోసం సహేతుకమైనటువంటి సలహాలు, సూచనలు కూడా ఇస్తారని నేను ఆశిస్తూ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.
42 పేజీల పుస్తకం ఇచ్చి వెంటనే మాట్లాడాలంటే ఎలా అంటూ ప్రశ్నించారు. కనీసం నివేదికను చదివే సమయం ఇవ్వలేదన్న ఆయన ముందు రోజైనా ఈ పుస్తకం ఇచ్చి ఉంటే బాగుండేదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు 42 పేజీల బుక్ను మాకు ఇచ్చి 4 నిమిషాలు కాలేదు. కనీసం ఇది మేము చదవకుండానే ఈరోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని మీ ఆ కార్యాలయాన్ని కూడా ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి, అట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుందని చెప్తే ఈ నోటు ఈరోజు సభలో వారు లేచి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మా చేతిలో పెట్టినారు. దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్ అధ్యక్ష? భవిష్యత్తులోనైనా నేను మీతో కోరేది ఒకటే, అట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుంది. శ్వేతపత్రంలో ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం లెక్కలు ఓసారి గమనిస్తే తెలంగాణ రాష్ట్ర అప్పులు 6,71,757 కోట్లుగా ప్రకటించారు. 2014 నుంచి 15 నాటికి రాష్ట్ర రుణం కేవలం 72,658 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5% మేర అప్పు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం 3,89,673 కోట్లు. ఇక బడ్జెట్ కు వాస్తవ వ్యయానికి మధ్య 20% అంతరం ఉండడం ఇక్కడ కీలకమైన విషయం. అంతేకాదు రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణ భారం 10 రెట్లు పెరిగిపోయింది. రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీత భత్యాలకే 35% వ్యయం అవుతోంది. బడ్జెటేతర రుణాలు అంతకంతకు పెరిగిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయింది తెలంగాణ. ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య వాడివేడి చర్చ జరిగింది. శ్వేతపత్రంలోని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన హరీష్ రావు ఇదంతా తప్పుల తడక అంటూ అభివర్ణించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి తప్ప మరోటి ఇందులో లేదంటూ విమర్శించారు. సాధారణంగా అప్పులు జీఎస్డీపీ నిష్పత్తిని ప్రగతికి కొలమానంగా తీసుకుంటారని చెప్పుకొచ్చిన ఆయన నివేదికలో ఆ అంశాలను చూపించలేదన్నారు. గత 9 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల మేర మూలధన వ్యయం జరిగిందని దాని శ్వేతపత్రంలో చూపించలేదని ఆరోపించారు హరీష్ రావు. ఈ శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు ప్రగతి అనే కోణం కన్నా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి, వాస్తవాల వక్రీకరణ కోణమే కనబడతా ఉంది అధ్యక్ష. ఈ ఆర్థిక శ్వేతపత్రం ఒకసారి మనం చూస్తే మొత్తంగా తప్పుల తడకతోని ఈ వివరాలను వాళ్ళు పొందుపరిచిండ్రు. వాళ్ళు కేవలం ఇదంతా కూడా ఒక గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ధోరణి కనబడతా ఉంది అధ్యక్ష. తెలిసిన సమాచారం మేరకు ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిండ్రు? మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హరీష్ రావు విమర్శలు, ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరాన్ని 80,000 కోట్లతో కట్టామని బీఆర్ఎస్ చెప్పడం అబద్ధమన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణమే 97,000 కోట్లకు పైగా మంజూరైందన్నారు. ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తీసుకొచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందన్నారు ముఖ్యమంత్రి. బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలు 80,000 కోట్లు కాదు, 97,449 కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రాజెక్టు ద్వారా నీళ్లన్నీ పైసలకే అమ్ముతాం, ఉచితంగా ఎవరికి ఇయ్యము. వ్యవసాయంతో సహా మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు, వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు అప్పులు చేసి ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈ రోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రానున్న రోజుల్లో మరిన్ని శ్వేతపత్రాలు విడుదల కానుండటంతో సమావేశాలు ఎలా జరుగుతాయోనన్న ఆసక్తి నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ సంసిద్ధత, అనుసరించాల్సిన వ్యూహంపై వర్కింగ్ కమిటీ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పార్టీ అధినాయకత్వం, ఆయా రాష్ట్రాల సీఎంలు,
పీసీసీ అధ్యక్షులకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయవచ్చు. అందువల్ల ఇవాళ జరగనున్న వర్కింగ్ కమిటీ సమావేశం కీలకంగా భావిస్తున్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించనున్నారు. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డితో సహా 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని కీలక వర్గాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం లభించలేదు. పలు వర్గాలకు కేబినెట్లో స్థానం కలిగించడంతో పాటు సీఎం వద్ద ఉన్న ముఖ్య మంత్రిత్వ శాఖలు పలువురికి కేటాయించాల్సి ఉంది. కరోనా కొత్త వేరియంట్ JN1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ JN1 మహమ్మారి కట్టడిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో JN1 మహమ్మారి కట్టడిపై తీసుకుంటున్న ముందస్తు చర్యలను రాజనరసింహ వీడియో కాన్ఫరెన్స్లో వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుపై అధినేత జగన్ కసరత్తులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి తాజాగా కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నేతలను క్యాంప్ ఆఫీస్కు పిలిపించారు. మరి ఎన్నికల వేళ జోరుగా సాగుతున్న ఈ మార్పులు చేర్పులు పార్టీకి ఎంత మేరకు కల్పిస్తాయి? దీనిపై ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం స్పీడ్ అందుకుంది. ఇప్పటికే తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులతో మాట్లాడిన ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న నివేదికలను, ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితిని, ఎమ్మెల్యే పనితీరును వారి ముందుంచుతున్నారు. ఈ క్రమంలోనే కొందరికి స్థానచలనం కలిగిస్తున్నారు. మరికొందరికి ఈసారి సీటు ఇవ్వడం కష్టమని తేల్చి చెబుతున్నారు. మరికొందరిని ఎంపీ బరిలో దిగాలని సూచిస్తున్నారు. అయితే ఈ విషయంలో అధినేత నిర్ణయమే ఫైనల్ అంటున్నారు పలువురు ఎమ్మెల్యేలు. సెక్రటరీ గారిని కలవడానికి వచ్చున్నాము. ఫైనాన్స్ విషయాల్లో లేదు మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్లో మాట్లాడటానికి సెక్రటరీ గారి దగ్గరికి వచ్చి ఉంటాం. మీ స్క్రోలింగ్లు చూసి ఇదేదో అందరినీ అంటే ముఖ్యమంత్రి గారి కళ్యాణానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరినే మార్చేస్తున్నట్టు మీ స్క్రోలింగ్ల వల్ల అనవసరమైనటువంటి అపోహలు కలిగేటువంటి అవకాశం ఉంది కనుక నేను ఆగి మళ్ళీ మీకు చెప్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి అనేక రోజులు రేపు వస్తాం, ఎల్లుండ వస్తుంటాం. ఏదో పని మీద వస్తున్నాం. వచ్చినటువంటి వారు అందరినీ చేంజ్ చేస్తున్నట్టు మీడియాలో చూస్తుంటే ఇబ్బందిగా అనిపించింది. సహజంగా ఎలక్షన్ ముందు వచ్చేటప్పటికి రాజకీయ పార్టీగా అన్ని నియోజకవర్గాల పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి నాయకులతో చర్చించడం, గెలిచే వరకు టికెట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారే అనౌన్స్ చేసి ఉన్నారు. దాంట్లో కొత్త ఏం లేదు. దాని గురించి ఒక్కొక్క జిల్లా ఆయన లోకల్ ఉన్నటువంటి నాయకులతోటి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి డిస్కస్ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఆయన ఆలోచించి గెలిచేవాళ్ళని నిర్ణయం తీసుకుని అనౌన్స్ చేస్తారు. సీఎంఓ నుంచి ఫోన్లు వస్తుండటంతో ఆగమేఘాల మీద తాడేపల్లికి చేరుకుంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. వచ్చే ముందే తమకు స్థానచలనం కలిగిస్తారా, లేక టికెట్ లేదంటారా, లేదంటే ఎంపీగా వెళ్ళమంటారా అనే లెక్కల్లో మునిగి తేలుతున్నారు. తాజాగా కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్కు వచ్చారు. తాడేపల్లికి వచ్చిన వారిలో ఎమ్మెల్యేలు బిజేందర్ రెడ్డి, నవాజ్ పాషా, బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ఈసారి అసెంబ్లీ బరిలో దిగుతారని భావిస్తున్న
ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ సైతం సీఎం ఆఫీస్కు వచ్చారు. ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు సైతం సీఎంఓ నుంచి ఫోన్ కాల్ వెళ్లినట్లుగా తెలుస్తుంది. కానీ ప్రస్తుతం తాను రాలేనని, మరో రోజు వస్తారని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా 40 నుంచి 50 మంది వరకు సిట్టింగ్లను మార్చే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఎప్పుడు ఎవరికి సీఎంఓ నుంచి ఫోన్లు వస్తాయన్న ఉత్కంఠ ఆయా ఎమ్మెల్యేలో నెలకొంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 26న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం ఏపీ రాష్ట్రంలో జరగలేదన్న సీఎం జగన్ అలాంటి కార్యక్రమాన్ని మనం తలపెట్టామని పేర్కొన్నారు. ముత్యాలు, మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వాళ్ళను మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళను అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఆ మాణిక్యాలు గ్రామ స్థాయిలో పుడతారు. మన పిల్లలు దేశ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆ లెవెల్లో రిప్రజెంట్ చేసే పరిస్థితి, అవకాశం అనేది రాగలుగుతుంది. మన గ్రామ స్థాయి నుంచి టాలెంట్ను వీ కెన్ డిస్ప్లే టు ది కంట్రీ, టు ది డిస్ప్లే టు ది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ప్రైజ్ అట్ రాష్ట్ర స్థాయి 5 లక్షలు, జిల్లా స్థాయిలో 60,000, నియోజకవర్గ స్థాయిలో విన్నింగ్ టీంకు 35,000 ఈ నగదు బహుమతి ఇచ్చే కార్యక్రమం. సెకండ్ ప్రైజ్ కింద ఒక్కొక్క జట్టుకు రాష్ట్ర స్థాయిలో 3 లక్షలు, జిల్లా స్థాయిలో 30,000, నియోజకవర్గ స్థాయిలో 15,000. సిమిలర్లీ థర్డ్ ప్రైజ్ కింద రాష్ట్ర స్థాయిలో 2 లక్షలు, జిల్లా స్థాయిలో 10,000, నియోజకవర్గ స్థాయిలో 5,000 ఇచ్చే కార్యక్రమం. వాలంటీర్ల దగ్గర నుంచి, సచివాలయం దగ్గర నుంచి, అక్కడి నుంచి ప్రమోషన్ జరగాలి. తన సీటు మార్పు వ్యవహారంపై వస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. తన గురించి వస్తున్న రకరకాల వార్తలను నమ్మొద్దని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీస్కు తాను, మేయర్ కలిసి వెళ్లామని అన్నారు. సీటు మార్పు గురించి తన వద్ద ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం ప్రస్తావించలేదని తెలిపారు. తాను వెస్ట్ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తానని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, మా పార్టీ అది నాయకుడు, ఆయన చెప్పాలి తప్ప సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని. ఇప్పుడు సీఎం ఆఫీస్కి రెగ్యులర్గా వస్తుంటాం. నిన్న నేనేదో కార్పొరేషన్లో టిట్కో హౌస్ల కోసం, దానికోసం నేను మా మేయర్ గారు వచ్చి అక్కడ కొంచెం ఫండ్స్ అవసరం ఉంది కాబట్టి దాన్ని అడగడానికి వస్తే ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకుంటున్నారు. ఎందుకు అవసరం, ఎందుకు మార్చాల్సి వస్తుంది, ఎందుకు అనుకుంటున్నారు మీరు, ఎందుకు భావిస్తారు ఆ విధంగా? ఏదో మళ్ళీ ఇప్పుడు ఏదో మీరే అడుగుతున్నారు, ఏదో నేను రాజీనామా ఎవరు రాజీనామా చేసింది, ఎందుకు చేయాలి, నాకేం పని? మా ముఖ్యమంత్రి గారు నా మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆయనకి తప్పకుండా నాకు 100% మళ్ళీ నేను అక్కడ పోటీ చేస్తాను గ్యారంటీగా, మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. దయచేసి ఈ గాసిప్స్ ఆపమని మాత్రం కోరుకుంటున్నాను. నేను సీఎంఓకి అనేది ఎప్పుడు వస్తాను, ఇవాళ కాదు రోజు వస్తాను. నాకు పని ఉన్న, ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో వర్క్లు ఉన్నప్పుడు కంపల్సరీ రావాలి. దానికి ఇక్కడికి వచ్చినంత మాత్రాన నేను యాక్చువల్గా సీఎం గారిని కలిసి దాదాపు 1 వారం రోజులు పైన అయింది. ఇంతకుముందు విజయవాడలో వచ్చినప్పుడు కలవడం తప్ప నేను సీఎంఓలో కలాల. ఇవాళ కూడా వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. యువగలం ముగింపు సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంస పాలనకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడని అన్నారు. రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్లిపోతున్నాయన్నారు. ఆర్థిక రాజధాని విశాఖ గంజాయికి కేంద్రంగా మారిందన్నారు. జగన్ పని అయిపోయిందన్న చంద్రబాబు రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. ఇక్కడ విశాఖపట్నంలో అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఈ రోజు మన రాజధాని ఏదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మీరందరూ ఒకే మాట చెప్పారు. అమరావతి నేను ప్రపోజ్ చేసినప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది, విశాఖపట్నం
ఆర్థిక రాజధానిగా ఐటీ హబ్ గా ఉంటుందని మీరే సహకరించారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి. 3 ముక్కలు ఆటాడాడు ఈ ముఖ్యమంత్రి. అమరావతిని సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి. ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను వారం 10 రోజులు విశాఖపట్నంలో బస్సులో ఉండి హుదూద్ తుఫాను వల్ల నష్టపోతే మళ్లీ పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్లారు. ఈయన రాక మునిపే రిషికొండ మొత్తం నాశనం చేసి రిషికొండ బోడిగొండగా తయారు చేసి ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే హక్కు ఎవడిచ్చాడని మిమ్మల్ని అడుగుతున్నా. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు సీఎం జగన్ ను అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్ కు ప్రజాస్వామ్యం విలువ తెలియదంటూ సెటర్లు వేశారు జనసేనాని పవన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకులు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిపి కూడా ఏ ఒక్కరు కూడా ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని తల్లుల్ని ఒక్క మాట లేదు. ఎవరు కూడా నాయకుల్ని తిట్టారు, విమర్శలు చేశారు, దిగుజారుడిగా మాట్లాడి ఉండొచ్చేమో కానీ ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని, ఇంటి పట్టునే ఉండి బయటికి రాని తల్లుల్ని చాలా నీచంగా విమర్శించే ఈ సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ప్రారంభించింది. ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎంతమంది స్త్రీలు బాధపడ్డారు. ఒకటే అనిపిస్తుంది, వ్యక్తికి అడగాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికే విలువ ఇవ్వనేవాడు మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకి ఏం గౌరవిస్తాడు? ఇంట్లో తల్లికి చెల్లికి విలువ ఇవ్వనేవాడు 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఏం పట్టించుకుంటాడు? యువగలం ముగింపు సభలో ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టీడీపీ నేత నారా లోకేష్. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలు వైసీపీ పరిపాలనతో విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని నారా లోకేష్ అన్నారు. ఈ యువగలం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ GO1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా, GO1 మర్చి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఈ యువగలం సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. బామలకే భయపడని బ్లడ్ మనది. ఈ పిల్ల సైకోలకు మనం భయపడతామా? భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్. చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతాడు, పవన్ ని చూస్తే జగన్ భయపడతాడు, మీ లోకేష్ ని చూస్తే జగన్ భయపడతాడు. ఈ జగన్ ఈ రోజు మళ్ళీ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు. ఆ స్కీమ్ పేరే ఆడుదాం ఆంధ్ర అంట. ప్రజల్ని అడిగిన ఆడుదాం ఆంధ్ర పైన మీ అభిప్రాయం ఏంటని. మా జీవితాలతో ఆడాడు, చాలు బాబు, ఈ కార్యక్రమం మాకు వద్దునే వద్దన్నారు. యువగలం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.